హలో హాయ్ నమస్తే. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ డిస్టిక్లో పెద్దూరు బీచ్ దగ్గర ఉన్నాము. పాయకరావుపేట మండలం. పెద్దూరు బీచ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అద్దరిపేట బీచ్ అంటే చాలామందికి సుపరిచితం అనమాట. తుని పరిసర ప్రాంతాల్లో ఉండే బీచెస్లో ఈ అద్దరిపేట బీచ్ చాలా ఫేమస్. అలాగే ఇక్కడికి చాలా ఈజీగానే చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి నియర్లీ 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే 2 గంటల సమయం పట్టొచ్చు. అలాగే రాజమండ్రి నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ట్రైన్ కానీ బస్ కానీ బైక్ కానీ ఏ రకంగా వచ్చినా మనం ఈ బీచ్కి చాలా ఈజీగానే చేరుకోవచ్చు. అండ్ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను తుని దగ్గర నుంచి ఈ బీచ్కి వెళ్తున్నాను. మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మాత్రం ఒక 500 మీటర్ల వరకు రోడ్డు బాగోదు, మిగతాదంతా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ బైక్ పార్కింగ్ అదంతా ఉంది. అలాగే ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది స్నాక్స్ కోసం. మనం బీచ్కి ఎంటర్ అయిపోయామండి. ఇదే బీచ్, చాలా సూపర్గా ఉంది. మనం వచ్చేటప్పుడు కూడా లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి రోడ్డుకి ఇరువైపులా. రీసెంట్గా అయితే ఉప్పెన మూవీ షూటింగ్ జరిగిందంట. ఇక్కడ చాలా సీన్స్ ఇక్కడ తీసారంట. ఈ బీచ్లో హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ అనమాట. చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది. ఇక్కడ ఓడలకి లోడింగ్ అన్లోడింగ్ చేసేవారంట ఒకప్పుడు. ఇప్పుడైతే అదేం లేదు. ఇది సూపర్ ప్లేస్ అండి అసలు. చూసారు కదా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా ఈ పైనకి కూడా మనం ఎక్కొచ్చు, కాకపోతే చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే సగం ఇరిగిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి నించున్న ముందు వైపు చూడండి ఎంత ఇరిగిపోయిందో. నాకైతే భయం వేసింది. నేను వీడియో కోసం మాత్రం పైకి ఎక్కాను. ఇది ఇంకా సూపర్ లొకేషన్. ఇక్కడ ఈ యాంగిల్స్లో మనం ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా వెడ్డింగ్ ఆల్బమ్స్ కోసం ఫొటోస్ దిగుతూ ఉంటారంట. ఆ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ. ఇదైతే ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ చివరికి వెళ్ళి వీడియో షూట్ చేయడం జరిగింది. చాలా థ్రిల్ అనిపించింది, కానీ అంతే భయం వేసింది. ఎందుకంటే అది చివర ఉండే ప్లేస్ అనమాట. మరీ అంత చివరికి అయితే వెళ్ళలేదు. మేము వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయింది. బాగా కొంచెం సాయంత్రం అవ్వడం వల్ల చాలామంది వెళ్ళిపోయారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలిపి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సాయంత్రం టైంలో మనం అలా కొంచెం బీచ్కి వచ్చి ప్రశాంతంగా అలా కూర్చున్నా సరే మన మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ వాతావరణం అంతా కూడా చల్లగా మంచి గాలి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాతావరణానికి మైండ్ అంతా కూడా చాలా రిఫ్రెషింగ్గా మారిపోతుంది. ఇక్కడైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా ఇక్కడ చూడండి ఏం చక్కగా బాల్తో ఆడుతున్నారు హ్యాపీగా. ఈ బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే జనాలు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఈ సముద్రపు అలలు కూడా చాలా తక్కువగానే వస్తున్నాయి. టోటల్గా చెప్పాలంటే అంత డేంజరస్ ప్లేస్ ఏం కాదు, కాకపోతే పైకి ఎక్కితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళైతే చాలా చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. చాలాసేపు చూస్తూ ఎంజాయ్ చేశాను. అండ్ చూడండి పడుతూ లేస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ ఫోటో షూటింగ్ అంటే భలే ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇబ్బంది పడతారనేసి నేను వీడియోలో షూట్ చేయడం జరగలేదు.
మీ ఇద్దరికి ఇట్లా చూసుకోండి కానీ చూడమన్నట్టు. మనకేమైనా చిన్న చిన్నగా స్నాక్స్ లాంటివి కావాల్స్తే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది. కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, సమోసా అలాంటివి. మోస్ట్లీ లోకల్ వాళ్ళు అయితే ఇలా టీ తయారు చేసుకొని తెచ్చుకొని ఇక్కడ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు. ఈ బీచ్కి మేము ఈవినింగ్ 4 గంటలకు వచ్చామండి. అలా చూస్తూనే టైం అయిపోయింది, 6 అయిపోయింది. తెలియకుండానే 2 అవర్స్ అట్లా గడిచిపోయినాయి. సరే టైం అయిపోయింది అని బయలుదేరుతుండగా నాకు వచ్చేటప్పుడు కూడా మంచి లొకేషన్ కనిపించింది. బీచ్ ఒడ్డునే ఆ టెంపుల్ పక్కనే సూర్యాస్తమయం జరుగుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది ఈ లొకేషన్ కూడా. సర్లే, ఇంత అందమైన ఈ మూమెంట్ని మనం ఎందుకు క్యాప్చర్ చేసుకోకూడదు అనేసి నేను కూడా వీడియోలో క్యాప్చర్ చేసేసి మీకు చూపించడం జరిగింది. ఇది నా ఛానల్ నేమ్, స్వాతిస్ మానియా. బాగుంది కదా ఇలా రాయడం? నచ్చితే కనుక కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ స్వాతిస్ మానియా. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.